మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతికి ఇచ్చాడు. కుండలము అనగా చూపెట్టిన పోగు అని అర్థం. ఇస్తే ఆ గోదావరి ఉంటుంది సముద్రంతోటి, నాదా నాకు బహుమతిగా 2 కుండలాలు బహుమతిగా ఇచ్చారు, మీరు పెట్టుకోమని. నేను పెట్టుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము, మనిద్దరి జ్ఞాపకార్థం, లోక కళ్యాణార్థమై మానవుల పూజ చేసుకోవడం కోసం ఒక కుండల నది ఒడ్డున, 2వ కుండల నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరిందిట గోదావరి వృద్ధ గౌతమని. ఆయన ఆ విధంగా ఒకటి మానవుల కోసం పెట్టిన ప్రతిష్ఠ చేశారు. చూడండి లింగం ఎలా ఉందో. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక లింగం చూడండి ఎలా ఉందో, ఈ పక్క పల్లంగా ఉండి ఇలా గోడుగా ఉంది. ఇది రింగ్ అనమాట, చూపెట్టిన పోగు. కుండలము కుండలేశ్వరుడు, అందులో ఈ స్వామిని కుండలేశ్వర స్వామి అంటారు. ఒకటి మానవుల కోసం నది ఒడ్డున, 2వ దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాట వృద్ధ గౌతముడు. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వన వయసు వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయా అంటే, వృద్ధులు కూడా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగట నారద మహర్షి, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అడిగట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. అనంతం కుండల ఫలం, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఇంత అని చెప్పలేము, కోటి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ భూమి మీద సంచరించక ముందు జరిగిన విషయాలు.